ఇప్పుడు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత అని స్వీట్గా పిలుచుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రేపు మాది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల సందర్భంగా నేడు మా తెలంగాణ భవన్లో రాష్ట్ర మున్సిపల్ చైర్మన్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ అధినాయకత్వంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయే మా పార్టీ పండుగ ఏ విధంగా చేసుకోవాలి, కార్యవర్గం ఎలా చేసుకోవాలి, పార్టీ కమిటీలు ఎలా చేసుకోవాలి, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం ఎట్లా మూవ్మెంట్ చేయాలి, ప్రజల తరపున మనం ఎలా కొట్లాడాలని చెప్పేసి ఈరోజు పార్టీ మీటింగ్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023 ఎలక్షన్లో ఇచ్చిన హామీల మీద మనం ఎలా పోరాటం చేయాలి, ప్రజలు గాంధీ భవన్ పోవడం అనేసి తెలంగాణ భవన్ చెప్పేసి వస్తున్నారు. ఇక్కడ ఇది తెలంగాణ భవన్ కాదు, తెలంగాణ భవన్ అంటలేరు, ఇది జనతా గ్యారేజ్ లాగా మనకు ఏర్పడుతుంది. ప్రతి ఒక్క సమస్యని ఈ యొక్క తెలంగాణ భవన్ వచ్చి వినవించుకుంటున్నారు. ఈ యొక్క రైతులు కానీ, మహిళలు కానీ, ముసలోళ్ళు కానీ, హైడ్రా కానీ, ఈ యొక్క పింఛన్లు రాకపోయినా, కళ్యాణ లక్ష్యం రాకపోయినా ఈ హైడ్రా అనే పేరు చెప్పి చిన్న కుటుంబాలను కూడా రోడ్డున పడిసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తున్నామంటే ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కొట్లాడుతున్నది. చిన్న విషయాలతోటి పార్టీ పోవడం అయింది తప్ప ఈరోజు మీకు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. నెరవేర్చే వరకు ప్రజల తరపున కొట్లాడి మేము రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ని చేసుకోవడానికి మూడోసారి రెడీగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కులగణన పైన మా స్టాండ్ ఏం చెప్తున్నామంటే, మీరు కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఏదో నామవ్యాసంగా అసెంబ్లీలో పెట్టి వదిలేసేయడం కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి బడేబాయ్ చోటబాయ్ ఒకటే కాబట్టి మీరు ప్రధానమంత్రితో మాట్లాడుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టబద్ధత 42% డిక్లరేషన్ చేసిన తర్వాతనే అదేవిధంగా మేమంతా అని చెప్పేసి మాకంతా అని చెప్పేసి 40 ఉద్యోగాలు కానీ ఉపాధిలో కానీ మాకు 46% ఎంతైతే పర్సెంట్ వస్తుందో వాటికి కూడా 46% రిజర్వేషన్ చేయాలి. అదేవిధంగా మీరు అప్పుడు స్థానిక సంస్థలకు ఎలక్షన్ పోవాలా కానీ మేము పార్టీ పరంగా ఇస్తాం మా పరంగా ఇస్తామని కాదు. పార్టీ పరంగా ఆల్రెడీ మేము గతంలోనే 50% ఇచ్చినాం. స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరు చట్టబద్ధత చేసి 42% చట్టబద్ధత చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లో పోవాలి. లేకపోతే ప్రజలు తిరగబాటు వస్తుంది. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. ఖచ్చితంగా రేపు మీరు చిన్న పొరపాట్లు కూడా చేసిరనుకో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని వార్డు మెంబర్ కాంచి మొదలు పెడితే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసిన సందర్భం ఉంది కాబట్టి చెప్పి ఖచ్చితంగా జనాలు బీఆర్ఎస్ పార్టీనే ఎంచుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీ అమల మీద కొట్లాడాలంటే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా బలంగా క్యాడర్ రెడీ అవుతుంది. మా క్యాడర్ కూడా రెడీగా ఉన్నది, గట్టిగా ఉన్నది. మేము 60 లక్షల మంది కార్యకర్తలు రెడీగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీని రేపు పవర్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.